దేవుని యొక్క వాక్యము యథార్థమైనది. ఎలాంటిది? దేవుని యొక్క వాక్యము యథార్థమైనది. అది ఏం చేస్తుంది అంటున్నాడు? నీ ప్రాణమును తెప్పరిల్లా చేస్తుంది. తెప్పరిల్లా చేస్తుంది అని అంటే అర్థం ఏంటిదంటే కన్వర్ట్, మార్చడము. ఏంటిది? మార్చడము. ఏం మారుస్తుంది మనలో? మన యొక్క ప్రాణము. ఏంటిది మార్చేది మనలో? మన యొక్క ప్రాణము. నేను చెప్తున్నాను, ప్రాణములో ఏం మారుస్తుంది? ఏముంటాయి మన యొక్క ప్రాణములో? మన యొక్క ప్రాణంలో ఏమేమి ఉంటాయని చెప్తున్నా నేను. మన ప్రాణంలో మర్చిపోవద్దు మీరు. మన ప్రాణంలో మన మనస్సు, రెండవది భావోద్రేకము, ఎమోషన్స్, ఫీలింగ్స్, మూడవది ఏంటిది? మన యొక్క సొంత ఇష్టం. మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో అది అన్నీ ఎక్కడ ఉంటాయి? మన యొక్క మనస్సులో, ప్రాణంలో. ఈ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? నీవు వాక్యము యథార్థమైనదని నమ్మి ఆ వాక్యముని చదివినప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రాణముని చేంజ్ చేస్తుంది దేవుని యొక్క వాక్యము. చాలా మంది అని అంటారు, ఏమంటారు? మారట్లేము, ఎప్పుడు చూసినా నా లైఫ్ ఇగ్నే ఉంటుందని అనుకుంటున్నాను కదా. వారి యొక్క లైఫ్ అనేది చేంజ్ కావాలంటే వాళ్ళలోకి దేవుని యొక్క వాక్యం రావాలి. ఏం రావాలి? దేవుని యొక్క వాక్యము నీలోకి వస్తే ఆ వాక్యము యథార్థమైనది, ఆ వాక్యము పవిత్రమైనది, ఆ వాక్యము జీవము కలిగినది. ఆ వాక్యము జీవం కలిగినది కనుక సో దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? నిన్ను మారుస్తుంది. దేవుని యొక్క వాక్యం నేను ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చదివినటువంటి వచనంలో ఏముంది? టెంపరీగా చేస్తుంది అంటే అర్థం ఏంటిది? ఎప్పుడైనా కన్వర్ట్, మారుస్తుంది. నీ యొక్క ఏమేమి మారుస్తుంది? మనస్సుని, మన యొక్క భావోద్రేకములని, మన యొక్క ఇష్టములని. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే ఎవడైతే తన సొంత మార్గములను లేదంటే సొంత క్రియలను చేస్తాడో, వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గంలో నడుచుకుంటాడో, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది? దేవుని యొక్క జ్ఞానం లేకుండా, దేవుని యొక్క బుద్ధి లేకుండా, దేవుని అడగకుండా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతారు? పడద్రోయబడతారు. మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు పడద్రోయబడకుండా ఎప్పుడు నువ్వు స్థిరమైన జీవితం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో కీర్తన 125వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుంది చదవండి. కీర్తన 125 1వ వచనం. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. సియోను కొండ ఎప్పుడైనా మనం చూసినామా? సియోను కొండ యెరూషలేములో ఉంటుంది. లేదంటే మనం ఇక్కడ ఉన్న కొండలను, గుట్టలను చూడండి. అవి ఎప్పుడైనా కదిలించబడతాయా? పెద్ద తుఫాను కానీ, గాలి కానీ, ఇంకా ఏదైనా కానీ చెట్లు కదిలించబడతాయి, భవనములు కదులుతాయి, మనం కట్టినటువంటి భవనములు. కానీ సియోను పర్వతము, సియోను అంటే దేవుని యొక్క మందిరము. చెప్పండి, ఏంటిది సియోను అంటే? దేవుని యొక్క మందిరం అనేది ఎప్పుడు కూడా కదలదు. దేవుడు అంటున్నాడు, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు కదలక నిత్యము నిల్చుండే కట్టడం వలె ఉంటాడు. కథ నువ్వు ఎన్నడూ కూడా నీ లైఫ్లో కథలవు, నీవు ఎప్పుడు కూడా కింద పడద్రోయబడవు, నువ్వెప్పుడు పైగానే ఉంటావు. ఎప్పుడు ఎక్కడ ఉంటావు చెప్పండి? మనము పైవాలంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఎప్పుడు కూడా నిన్ను క్రిందికి దేవుడు చేయడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. కీర్తనలు చూడండి, కీర్తన వాక్యంలో ఏముంటుందంటే 27వ అధ్యాయము 4-5 వచనములు చదవండి. 27వ అధ్యాయము 4-5 వచనములు చాలా ఇంపార్టెంట్. మంచిగా మెమరైజ్ చేయండి వచనములని. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మీరందరూ ప్రతిరోజు ఈ ప్రార్థన చేయాలి.
ప్రతిరోజు ప్రతి దినం ఏమని చెప్పాలి? దేవా నీ యొద్ద ఒకే ఒక వరం అడుగుతున్నాను. దేవుణ్ణి ఏమడగాలి మీరు? వరములని అడగాలి. చెప్పండి, అందరూ ఏమడగాలి? దేవుణ్ణి వరములు, గిఫ్ట్స్. దేవుణ్ణి వరములను అడగాలి. అడిగితే దేవుడు మనకిస్తాడు. వరములను అడగమంటున్నాడు. ఇక్కడ దావీదు దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నాడు. ఈ యొక్క కీర్తనకి ఏమని పేరు ఉంటుందంటే అత్యుత్సాహముతో కలిగినటువంటి, అత్యుత్సాహము. మనకు తెలుగులో దావీదు కీర్తన అనే ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది ఏమని ఉంటుందంటే అత్యుత్సాహముతో తన యొక్క విశ్వాసముని దేవుని ఎదుట కనపరుస్తున్నాడు. ఎలాంటి ఉత్సాహము? చెప్పండి, ఎలాంటి ఉత్సాహము? అత్యుత్సాహము. అతి ఉత్సాహం అంటే ఏంటిది? నీకు ఇంకా వేరే ఉత్సాహం అనేది ఏది కూడా ఉండదు. దేవుడే నీ యొక్క ఉత్సాహము. అతి ఉత్సాహము కలిగినటువంటి విశ్వాసంతో ఆయన కీర్తన రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు ఈ కీర్తన? దావీదు రాస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను దేవుని యొక్క ఒక వరం అడుగుతున్నాను. మీరు ఎంతమంది దేవుని వరములు అడిగారు? ఏ వరములు అడుగుతున్నారు దేవుణ్ణి? చెప్పండి, ఏ వరములు అడుగుతున్నారు? ఏ వరములు అడగాలి మనము? చాలా మంది వేరే వరములు అడుగుతుంటారు, నాకు ఇది కావాలి, అది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడగాల్సిన ఏంటిదంటే, దేవుడు చెప్పినది అడిగితే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన అన్ని దేవుడు మన వెనకాల ఇస్తానన్నాడు. కనుక నువ్వు దేవుణ్ణి ఒక వరం అడుగు. ఏంటిది ఆ వరం? ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి వరము. ఆ వరమును అడగాలి, తర్వాతకి వెతకాలి. వరమును అడిగి బానేస్తారు చాలా మంది. అడగడం అంటే ప్రార్థన చేయడం. అడగడం అంటే ఏంటిది? ప్రార్థన చేయడం. మనం అడుగుతున్నాము, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ కింద లైన్ లో మీరు వెతకండి. ఏమంటున్నాడు? వెతకండి. దావీదు ఏమంటున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుని యొక్క ఒక వరం అడిగి తిని, రెండవది ఏమంటున్నాడు? దానిని నేను వెతుకుతున్నాను. మనం ఏమో ప్రతిసారి మనం ప్రార్థన చేస్తాం దేవునికి, మన యొక్క అవసరతల నిమిత్తమై ప్రార్థన చేస్తాం, కానీ మనం ఎప్పుడు కూడా వెతకట్లేము. ఏం చేయట్లేదు చెప్పండి? వెతకట్లేము. వెతకాలి. ఏం చేయాలి మనము? వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి చెప్పండి? దేవుడు వెతకమన్నాడు, కరెక్టే, వెతకమన్నాడు. ఎక్కడ మనం వెతకాలి? ఎక్కడ మనకు దొరుకుతుంది? మీకు తెలిసింది చెప్పండి. ఏం కాదు, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ప్రార్థన చేయమని ఎవరు చెప్తున్నారు? దేవుడు. ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? నీకు ఒక వరము, నన్ను అడుగుము అన్నాడు. నువ్వు అడిగినావు, అది నీ పని అయిపోయింది. నెక్స్ట్ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు దాన్ని వెతుకు. ఇప్పుడు మన ఇంటిలోనే అన్నీ ఉంటాయి, కానీ ఏదన్నా ఒక వస్తువు కనపడకపోతే మనం ఏం చేస్తాం? దానిని వెతుకుతామా? పాడేస్తాం? లేదని ఊరుకుంటామా? వెతుకుతాం. కానీ అది ఎక్కడ ఉన్నది? ఇంట్లోనే ఉన్నది. ఎక్కడున్నది అది? అదే విధంగా ప్రతి వరం నీలోనే ఉన్నది. చెప్పండి, ఎక్కడ ఉన్నది ప్రతి వరము? నీకెక్కడి నుంచి, బయట నుంచి ఏది రాదు. ఆల్రెడీ నీలోనే దేవుడు ఉన్నప్పుడు, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సమస్తము ఉంటది. దేవుడు ఎక్కడ ఉంటే సమస్తం అక్కడ ఉంటది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఏమంటున్నాడు? నీవు నివసించే నీవు నీ యొక్క హృదయమే నా యొక్క దేవుని యొక్క ఆలయం. ఏంటిది? నువ్వు నీ యొక్క హృదయం దేవునికి ఏంటిది? ఆలయం. దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుడు ఖాళీగా ఉంటాడు మనలో. చెప్పండి, మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఉట్టి చేతులతోటి వాళ్ళ ఇంటికి వెళ్తామా? వెళ్ళము. ఏదో ఒకటి మన కాడనైనా మనకు కావాల్సిన తీసుకొని మనం వెళ్తాం. అదేవిధంగా దేవుడు నీ యొక్క హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు? పరలోకమును విడిచిపెట్టి సమస్తము తీసుకొని దేవుడు నీలో నివసించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు? నాలో. అందరూ చెప్పండి, దేవుడు ఎక్కడ ఇష్టపడుతున్నాడు? నాలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మళ్ళీ చెప్పండి, నాలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరు ఇష్టపడుతున్నారు? దేవుడు నిన్ను ఇష్టపడ్డాడంటే నువ్వు దేవుని దృష్టిలో ఎంత విలువైన వ్యక్తివి చూడండి. ఎవరు ఇష్టపడుతున్నారు నిన్ను? అందరూ మనకేం చెప్తారే, నువ్వు పాపి అంటాడు.
దేవుడు ఎప్పుడు కూడా నేను పాపిగా చూడడు. ఎప్పుడైతే దేవుడు ఏమంటాడు, నేను 2000 సంవత్సరముల క్రితమే, నువ్వు పుట్టక ముందుకే నేను నీ కొరకు నా యొక్క రక్తమును చిందించి నా వెలని నీ కొరకు అర్పించాను, కనుక నువ్వు ఎప్పుడు కూడా నీ నోటి నుండి ఆ మాట రానియద్దు. దేవుణ్ణి ఒక వరం అడగండి. మీరు అడిగినారు. ఎంతమంది దేవుణ్ణి అడిగినారు చెప్పండి? ప్రార్థనలో చాలా మంది మనం అడుగుతున్నాం, కానీ మనం చేయలేకపోతున్నది ఏంటిదంటే వెతకలేకపోతున్నాము. వెతకాల. మీరు ఎక్కడ వెతకాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యములో మనం వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఇప్పుడు నేనేం చెప్పినా, మన ఇంట్లో ఏదన్నా ఒక వస్తువు మనకు అవసరమైనది మనం ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నాం, కానీ అది దొరకకపోతే ఎక్కడ వెతుకుతాము? దొరకకపోతే ఇంట్లోనే వెతుకుతాము. దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు కావాల్సిందంతా నిదిగో ఈ బైబిల్లోనే నేను ఇచ్చి ఉన్నాను. నీకు ఏది కావాలో ఇల్లునే ఉన్నది. నువ్వేం చేయాలి? దీన్ని ఓపెన్ చేసి నీకు ఏది కావాలో నువ్వు దానిని వెతుకు. ఎక్కడ వెతకాలి చెప్పండి? వాక్యం. చెప్పండి, ఎక్కడ మనం వెతకాలి? వెతకడం అంటే ఎక్కడో కాదు, మనము వాక్యాన్ని వెతకాలి. దేవుడు దీని గురించి నీకేం చెప్పిండు, ఆ వాక్యమును నువ్వు ఎప్పుడైతే వెతుకుతుంటావో నీకు కావాల్సిన సమాధానమును దేవుడు నీకు ఇస్తాడు. దేవుడిని మొట్టమొదటిగా మనం ఏమడగాలి? వరమును అడగాలి. వరమును అడిగితే దేవుడు ఏమంటున్నాడు? తర్వాత నువ్వు దాన్ని వెతకాలి. వెతికితే ఏమంటున్నాడు దేవుడు? చూడండి, వెతికితే చదవండి 19. ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యమును నువ్వేం చేయాలి? ధ్యానించాలి. మీరందరూ ప్రతిరోజు ఏం చేయండి అంటే, రోజు ఒక్క వచనమైన మెడిటేషన్ చేయండి. ఒక వచనమైన నువ్వు నేర్చుకో. ఆ నేర్చుకున్న దానిని ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నువ్వు మెడిటేషన్ చేయి. నీకు సమయం ఉన్నప్పుడల్లా, ఖాళీగా కూర్చున్నప్పుడల్లా ఒక్కటే వచనం నువ్వేం చేయి? మెడిటేషన్ చేస్తూనే ఉంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి అనేది ఏమవుతుంది? నీలో నుండి విడుదలవుతుంది. వాక్యం అంటే ఏంటిది? 2 అంచులు కలిగిన ఖడ్గము. వాక్యం అంటే బండలని బద్దలు కొట్టే సుత్తి వంటిది. వాక్యం అంటే అగ్ని వంటిది. చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము. మీరు ఈ వచనములని గుర్తుపెట్టుకోండి, అలా మీకు గుర్తుండవు. 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనం. దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారి మాటలు పలికినందున నా వాక్యములు కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములు కట్టెలుగాను. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట? అగ్ని. చెప్పండి, దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? అగ్ని లాంటిది. దేవుని యొక్క వాక్యము బండలను బద్దలుగుంటే సుత్తె వంటిది. దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం వంటిది. అది దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే నీ నోటి అగ్నిగా మారుతుంది. దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే మన నోరు ఎలాగ ఉంటుంది? ఇక్కడ ఇర్మియాకి ఏం చెప్తున్నాడు దేవుడు? మంచిగా చదవండు. వారి మాటలు పలికినందున. ఏ మాటలు పలికినారు వాళ్ళు? పైన ఉంటాయి వ్యర్థమైన మాటలు, గాలి మాటలు అని ఉంటుంది. గాలి మాటలు పలుకుదురు అని ఉంటుంది. వాళ్ళు ఈ మాటలు పలికినందున దేవుడు ఏం చెప్తున్నాడు? చదువురా మళ్ళీ. దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను కట్టెలుగాను నేను చేసేది. అందరు చెప్పండి, దేవుని యొక్క వాక్యము నా నోటిలో అగ్నిగా ఉన్నది. చెప్పండి, దేవుని వాక్యము నా నోటిలో అగ్నిగా ఉన్నది. దేవుని వాక్యము నా నోటిలో అగ్ని వంటిది. ఎలాంటిది దేవుని యొక్క వాక్యము? నీ నోటిని జాగ్రత్తగా వాడండి. నీ నోటిలో దేవుని యొక్క వాక్యం ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉన్నది? నీలో ఉన్నది. దేవుడు అంటున్నాడు, ఎవడైనా నీకు విరోధంగా, ఏ శత్రువైనా ఏదైనా నీకు విరోధంగా వస్తే దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నదనుకో, నువ్వు ఒక్క మాట చెప్తే ఆ మాట అగ్ని లాంటిది. ఏం చేస్తుంది?
ఏం చేస్తుంది? అగ్ని ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది. అంటే నీకున్న శ్రమ, నీకున్న కష్టము, నీకున్న దుఃఖము, నీకున్న వేదన ఏదైతే నేను ఇబ్బంది పెడుతున్నదో, నువ్వు దేవుని యొక్క, నేనేం చెప్పినా, దేవుణ్ణి అడగండి. ఫస్ట్ అడిగిన దానిని వెతకండి, వెతికిన దానిని చూడండి, చూసిన దానిని ధ్యానిస్తే అప్పుడు నీ నోటిలో అగ్నిగా ఉంటుంది. నేనేం చెప్పిన, ఒక గురువు కానీ ఒక యోగా మెడిటేషన్ చేసేటటువంటి వ్యక్తికి ఆ శక్తి ఎలా వస్తుంది? వాళ్ళు దానినే ఒకే వర్డ్ పట్టుకొని ఏం చేస్తుంటున్నారు? మెడిటేషన్ చేస్తున్నారు. అదే విధంగా దేవుని యొక్క వాక్యము అగ్ని లాంటిది అన్నాడు. అది ఎక్కడ ఉంటుంది అంటున్నాడు? నీ నోటిలో. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? చెప్పండి. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది. అది ఎక్కడ ఉన్నది? నీ నోటిలో. చెప్పండి, ఎక్కడ ఉన్నది? నీ నోటిలో ఉంటే నీ శత్రువు ఏదైనా, నీ శత్రువు అంటే రోగం కావచ్చు, బలహీనత కావచ్చు, ఇబ్బంది కావచ్చు, నిన్ను పీడిస్తున్న ఏదైనా ఉన్నట్లయితే సమస్యలన్నీ మైనము వలె కలుగుతాయి. తొంభై 96వ అధ్యాయము 5వ వచనం, 97వ అధ్యాయము 5వ వచనం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. హల్లెలూయా. చెప్పండి, ఎలా కరుగుతున్నాయి? ఏంటి? పర్వతములు. పర్వతములు అంటే ఏంటి అంటే ఇక్కడ నీకున్నటువంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టములు, సమస్యలు ఏదైనా కావచ్చు. దేవుడు అంటున్నాడు, నా యొక్క సన్నిధిలో ఎవడైతే ఉంటాడో, నా యొక్క సన్నిధికి ఎవడైతే వస్తాడో, నా యొద్దకు ఎవడైతే వస్తాడో, నన్ను ఎవడైతే ఆశ్రయిస్తాడో వాని యొక్క సమస్యలన్నీ కూడా మైనము వలె కరిగిపోతాయి. మైనం అంటే ఏంటిది? త్రువంతి. మైనం అంటే ఏంటిది? త్రువంతి. త్రువంతిని మనం వెలిగిస్తే ఏమైతుంది? అదంతా కరిగిపోతా ఉంటుంది. అదే విధంగా నీ సమస్యలన్నీ ఒక మైనం లాంటివి అంటున్నాడు దేవుడు. నీ యొక్క ఇబ్బందులన్నీ, నీ కష్టములన్నీ మైనము లాంటివి. నీలో అగ్ని ఉంటే, సో మన అక్కడ కొవ్వొత్తి ఉన్నది, పైన అగ్ని లేకుంటే కరిగిపోతుందా? కరిగిపోదు. అదే విధంగా నీలో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నీకు ఏదో ఒక అవసరత ఉన్నది, ఏదో ఒకటో దానిని నువ్వు దేవుని అడుగుతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీలో అగ్ని ఏముండాలి? మనలో అగ్ని. అందరు చెప్పండి, ఏముండాలి మనలో? అగ్ని ఉన్నప్పుడు నీ సమస్య అంతా కాలిపోతుంటది. అగ్ని లేకపోతే యాస్టీస్ గా నీ సమస్య అదే విధంగా మైనం వలె, పెద్ద పర్వతం వలె ప్రతిదీ కూడా నీకు పెద్దగా కనిపిస్తుంటది. అప్పుడు మనం ఏం చేస్తాము? నా సమస్యలు నాకంటే పెద్దగా ఉన్నాయి, నా సమస్యలు నా దేవుని కంటే పెద్దగా ఉన్నాయి, సమస్యలు మనం పెద్దగా చూస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? సమస్య కంటే పైన నువ్వు ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? దేవుడు అంటున్నాడు, ఎక్కడ ఉన్నావు? సమస్య కంటే ఎక్కడున్నా నువ్వు? పైన. అందుకే నేను చెప్పిన, మీరు ఒక వరమును అడగండి, దానిని వెతకండి, దానిని చూడండి, దానిని ధ్యానించండి. దేవుడు నీకు శ్రమ వచ్చినప్పుడు నిన్ను ఎక్కడ పెడతాడు? చదవండి 27వ అధ్యాయంలోనే మనం చదివినటువంటి 27వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను. అందరు చెప్పండి, ఎక్కడ దాస్తాడు దేవుడు నిన్ను? అందరు చెప్పండి, ఆపత్కాలమున. ఆపత్కాలమున ఆపత్కాలమున ఆయన నన్ను తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. మనమందరం ఏమనుకుంటున్నాము? సమస్యలు, ఇబ్బందులు, ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడు నన్ను పట్టించుకుంటలేడు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకంటే ముందుగానే నీకు శ్రమ, కష్టం వచ్చినప్పుడు నీ కొరకు నేను పర్ణశాలను ఏర్పాటు చేసి ఉన్నాను, నిన్ను దాచి పెడతాను. నేను కనబడకుండా రహస్యమైన స్థలములో, గుడారములో దేవుడు ఒక గుడారం నీకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏ దయ్యము నిన్ను గుర్తించలేదు, ఏ రోగము నిన్ను గుర్తించలేదు, ఏ సమస్య కూడా నిన్ను గుర్తించలేదు. నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అందరూ వెతుకుతా ఉంటారంట.
పోలీసు వాళ్ళు దొంగలు తప్పించుకుంటే అందరు ఎట్లా వెతుకుతుంటారు? ఎక్కడున్నాడు అని వెతుకుతాడు. కానీ దేవుడు నిన్ను ఎవరికి కనపడకుండా దాచిపెడితే ఏ దయ్యములు కూడా, ఏ దురాత్మలు కూడా నిన్ను తాకలేవు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ దాచిపెడుతున్నాడు నిన్ను? అందరు చెప్పండి, ఎక్కడ దాచిపెడుతున్నాడు? మీకు ఎప్పుడు ఆపత్కాలం అనిపించినా ఈ మాట చెప్పండి, దేవుడు నన్ను పర్ణశాలలో నన్ను దాచి ఉన్నాడు. ఓ సమస్య, నువ్వు నన్ను ఏమి చేయలేవు. ఓ ఇబ్బంది, నువ్వు నన్ను తాకలేవు. ఓ సమస్యలారా, మీరందరూ నా పాదముల క్రింద ఉన్నారు. నన్ను దేవుడు తన యొక్క పర్ణశాలలో దాచిండు, తన గుడారములో నన్ను దాచి ఉన్నాడు కనుక ఏది కూడా నన్ను తాకదు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు దేవుడు? నిన్ను ఆశ్రయ దుర్గం మీద ఆయన నిన్ను ఎక్కించును. ఆశ్రయ దుర్గం అంటే ఏంటిది? ఇక్కడ నేనేం చెప్పినా మీకు సమస్యలన్నీ ఒక పర్వతములాగా ఉండవచ్చు. ఆశ్రయ దుర్గం అంటే ఏంటిదంటే పెద్ద బండరాయి అన్నమాట. ఏంటిది ఆశ్రయ దుర్గం అంటే? చెప్పండి, ఆశ్రయ దుర్గం అంటే ఏంటిది? బండ ఎవరు? యేసుక్రీస్తు. బండ అంటే ఎవరు? అందరు చెప్పండి, బండ అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడ ఉంటుంది మనకి వచనము? మత్తయి సువార్తలో ఉంటుంది, 16వ అధ్యాయములో. యేసుక్రీస్తే ఆ బండ. చదవండి, మనం మీకు అర్థం కావాలి. 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16:18. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చూడండి, ఈ బండ మీద. బండ అంటే ఇక్కడ క్రీస్తు. ఎవరు చెప్పండి? బండ అంటే క్రీస్తు. దేవుడు ఏమంటున్నాడు? నీకు ఆపత్కాలం ఉన్నప్పుడు, నీకు శ్రమలు ఉన్నప్పుడు, నీకు కష్టములు ఉన్నప్పుడు, నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన పర్ణశాలలో దాచుతాడు, తన గుడారములో దాచి నిన్ను ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గం అంటే ఎవరు? మనకు యేసుక్రీస్తే. ఆయన ఏం చేస్తాడంట? నిన్ను ఆశ్రయ దుర్గం మీద ఎక్కిస్తాడంట. ఆశ్రయ దుర్గం ఎవరు ఇక్కడ? చెప్పండి, ఆశ్రయ దుర్గం ఎవరు మనకు? ఆశ్రయ దుర్గం అంటే ఇక్కడ బండ అని ఉంటుంది ఇంగ్లీష్లో, రాక్. ఏంటిది? రాక్, బండ. ఆశ్రయ దుర్గం ఎవరు ఇప్పుడు మనకి ఇక్కడ? యేసుక్రీస్తు. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఆపత్కాలంలో నిన్ను తన పర్ణశాలలో దాస్తాడు, తన గుడారంలో దాచి యేసుక్రీస్తు మీద నిన్ను ఎక్కిస్తాడు అని అంటున్నాడు. ఎక్కడ ఎక్కిస్తాడంటే దేవుడు నిన్ను యేసుక్రీస్తు మీద నువ్వు ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? అందరికంటే నువ్వే ఎత్తుగా ఉంటావు. అందరికంటే ఎత్తు నువ్వే ఉంటావు. ఫ్రిడ్జ్ని ఎప్పుడైనా ఎత్తుకున్నప్పుడు, లేదంటే ఇట్లా భుజాల మీద ఎత్తుకున్నానుకో, నేను అందరికంటే పైన ఉన్నానని వాళ్ళందరికీ చెప్తా ఉంటాడు. నేనే కంటే పైన ఉన్నాను అంటుంటాడు. అప్పుడు వాళ్ళని ఏది పడితే అది ఉంటుంటాడు, ఎవ్వరు కొట్టరు. కారణం ఏంటిది? ఆయన నా మీద ఉన్నాడు కనుక. మా డాడీ చెప్తా ఉంటాడు, నా మీద ఉన్నాడు కనుక ఆయన ఏం చేయట్లేరు, ఎవరు కొట్టట్లేదు. అదేవిధంగా ఇప్పుడు దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు, యేసుక్రీస్తు నిన్ను మోస్తున్నాడు, యేసుక్రీస్తు నిన్ను ఎత్తుకున్నాడు కనుక నీకు సమస్యలు కనబడమంటున్నాడు దేవుడు. దేవుడే నీ సమస్యని చూస్తాడు. అందుకని కింద వచనంలో ఏమున్నది చూడండి, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా శత్రువులందరికంటే హెచ్చుగా, నా శత్రువులందరికంటే హెచ్చుగా ఏమైంది? నా తల. అందరు చెప్పండి, నా శత్రువులందరికంటే హెచ్చుగా, నా శత్రువులందరికంటే హెచ్చుగా దేవుడు నా తలనెత్తి ఉన్నాడు. ఎప్పుడు మీరు చెప్పండి, నీ శత్రువు ఏదైనా నీకు కనిపిస్తుంటే అప్పుడు మీరు మాట చెప్పండి, రోగమైనా ఇబ్బంది అయినా ఏదైనా నా దేవుడు నీకంటే నన్ను పైగా ఎత్తి ఉన్నాడు, నువ్వు నా పాదముల క్రింద ఉన్నావు. కొండ మీద ఉన్న వానికి ఎట్లా కనిపిస్తాయి? అన్ని చిన్నగా. ఎట్లా కనిపిస్తాయి? చిన్నగా. మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు చూసినా ఫస్ట్ కొంచెం ఎత్తే ఎగిరంగానే మనకు అన్ని చిన్నగా కనిపిస్తుంటాయి. ఎలా కనిపిస్తుంటాయి? చిన్నగా. ఇంకా కొంచెం పైకి పోగానే మబ్బులు అడ్డు వస్తాయి. అప్పుడు మబ్బులు అడ్డు వచ్చినప్పుడు ఇంకా మనకి చూద్దామంటే ఏం కనబడదు. కింద అన్ని ఏం కనిపిస్తాయి? మబ్బులే కనిపిస్తుంటాయి. పైకి చూస్తే పైన ఇంకా పెద్ద మేఘములు ఉంటాయి, వాటికంటే కూడా పెద్ద మేఘములు ఉంటాయి. దేవుడు నిన్ను ఒక్కసారి పైకి ఎగరమంటాడు, పక్షిరాజులా.
ఎలా పక్షిరాజులాగా నువ్వు పైకి ఎగిరినావు అనుకో, నీ సమస్యలన్నీ నీకు చిన్న చిన్న కనిపిస్తాయి, నీకు చీమల్లాగా కనిపిస్తాయి. అట్లాంటి వాటిని నువ్వు ఈజీగా ఇక్కడ మనం ఇక్కడ పెద్ద పెద్ద భవనములు చూస్తున్నాం కదా, ఆ భవనములు అంటే ఒక చీమలాగా కనిపిస్తుంటాయి మనకు. ఇంకా కొంచెం పైకి వెళ్తే అసలు కనబడవు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, నిన్ను నా యొక్క భుజముల మీద నిన్ను ఎత్తుకున్నాను, నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడ ఉంటావు. దేవుడు ఎక్కడ ఉంటే నీ యొక్క స్థానం అక్కడ ఉంటుంది కనుక నీ సమస్యలన్నీ నీకు ఏ విధంగా కనబడతాయి. దేవుడు ఏమంటున్నాడు, నీ శత్రువులందరికంటే హెచ్చుగా నీ తలని పైకెత్తి ఉన్నాను కనుక అవన్నీ నీకు చాలా సింపుల్ గా కనిపిస్తాయి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మన సమస్యలందరిని ఎత్తుకొని మన తల మీద పెట్టుకుంటాం. అది ఎప్పుడు ఎలా కనిపిస్తుంది మనకు, ఎట్లా కనిపిస్తుంది? పెద్దగా కాదు, పెద్ద భారము మోస్తున్నాను నేను, అసలు మన పైకి కూడా చూడలేను. అందుకనే సైతాన్ ఏం చేస్తుంది, ఎప్పుడు నీ సమస్యలన్నీ నీ తల మీద పెట్టుకున్నావు అనుకో, నువ్వు దేవుని వైపు ఇట్లా చూడలేవు, దేవుని చూడలేవు. ఎప్పుడు నీకేం కనిపిస్తుంటుంది, నా మీద ఏమున్నది, పెద్ద భారం ఉన్నది. ఏదైనా మీరు బాటిల్ ఇట్లా పెట్టుకొని నడవండి, అటు ఇటు చూడరు. మీరు బాటిల్ పెట్టుకొని ముందుకు 2-3 అడుగులే. ఎప్పుడైనా అటు ఇటు చూద్దామంటే ఏముంటుంది, బాటిల్ కింద పడిపోతుందేమో అని ఉంటుంది. అదేవిధంగా సైతాన్ కూడా ఎప్పుడు ఏం చేస్తుంది తెలుసా, నీ మీద భారం పెట్టి ఆ భారం ఎప్పుడు నీ నుండి తొలగిపోలేకుండా చూస్తుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ శత్రువు కంటే నిన్ను పైన ఉంచి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీకు శ్రమ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు నేను నిన్ను నా పర్ణశాలలో దాచుచున్నాను, నా గుడారములో దాచుచున్నాను. నా గుడారములో నీవు ఉంటే నేను ఏది కూడా తాకదు, ఏది కూడా నీ ఎదుగు రాదు, ఏ సమస్య నీ ఎదుగు రాదు. కనుక ప్రతిరోజు మీరు చెప్పండి ఈ మాట, నన్ను దేవుడు పర్ణశాలలో దాచి ఉన్నాడు, నన్ను ఆయన గుడారంలో దాచి ఉన్నాడు, నా శత్రువు కంటే హెచ్చుగా నేను హెచ్చించబడుతున్నాను. హల్లెలూయా. నాకు శత్రువులు ఉంటారు కొంతమంది, మనుషులు అనుకోవద్దు. మనకు కొంతమంది శత్రువులు ఉంటారు, ఎప్పుడు మనల్ని పడద్రోద్దామా, మనల్ని కూరద్రోద్దామా, లేదంటే ఎప్పుడు మనల్ని పడిపోతే చూసి నవ్వుదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళతో మనం ఏమనొద్దు, ఎప్పుడు కూడా నువ్వేం చెప్పాలి, నా శత్రువు కంటే దేవుడు నన్ను పైవాడిగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి నువ్వు, ఏం మెడిటేషన్ చేయాలి? దేవుడు నన్ను గుడారములో దాచి ఉన్నాడు, పర్ణశాలలో నన్ను దాచి ఉన్నాడు, నా శ్రమలన్నీ నా పాదముల కింద ఉన్నాయి, దేవుడు నా తలను పైకెచ్చి ఉంచి ఉన్నాడు, క్రీస్తు అనే బండ మీద ఆయన నన్ను నిలబెట్టి ఉన్నాడని. ఇదే మాట నీ వారమంతా మీరు చెప్పి చూడండి, పవర్ మీలో నుండి, శక్తి అనేది మీలో నుండి విడుదలవుతుంది. నువ్వు పడుకున్నా, లేచినా, కూర్చున్నా ఇదే మాట ధ్యానించండి. ఆయన నన్ను తన పర్ణశాలలో దాచి ఉన్నాడు, తన గుడారంలో దాచి ఉన్నాడు, నా శత్రువులందరికంటే పైకి హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిని అడిగింది నాకు దొరికి ఉన్నది, దేవుడు నాకు సమస్తము ఇచ్చి ఉన్నాడు, ఆయన విలువైన జీవితం నాకు ఇచ్చి ఉన్నాడని మీరు ఈ విధంగా చెప్పండి. దేవుడిని అన్ని విషయములలో తప్పకుండా వర్ధన చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు బలముని ఇస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, ఏ కొదువ కూడా ఉండదు. సో దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాతకి యథార్థమైనది, అగ్ని లాంటిది. అది దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? అగ్ని లాంటిది. అది ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? మన నోటిలో. ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యము నా నోటిలో ఉన్నది, దేవుని వాక్కు నా నోటిలో ఉన్నదని మీరు ఇది మెడిటేషన్ చేయండి. దేవుని యొక్క వాక్యం నా నోటిలో ఉంది, అది అగ్ని లాంటిది. ఎలాంటిది? అది అగ్ని లాంటిది. దేవుని యొక్క వాక్యం నా నోటిలో ఉన్నది, అది అగ్ని లాంటిదని మీరు చెప్పి చూడండి. ఎప్పుడైతే నువ్వు ఇదే విధంగా చెప్పి చూసినప్పుడు, ఈవెన్ నీవైనా ఎవరికైనా ఏ బలహీనత, రోగం ఉన్నా యేసు నామములో వెళ్ళిపో. ఏమనాలి? ఓ దురాత్మ, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఓ దయ్యమా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఓ శ్రమ, ఓ నొప్పి, లేదంటే ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఆజ్ఞాపిస్తున్నాను యేసునామంలో అని చెప్పారు అనుకోండి, అది వెంటనే కాలిపోతుంది. ఏమవుతుంది అది? చెప్పండి, ఏమవుతుంది అది? కారణము నీ నోటిలో ఏమున్నది? అగ్ని. నీ నోటిలో దేవుని యొక్క మాటలు అగ్ని వలె ఉన్నాయి. ఇంకొక వచనం చెప్పి భాగిస్తాను. 23వ అధ్యాయం 23, 29. 23, 29. నా
బండను బద్దలు చేయు. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని వంటిది. రెండవది ఏమంటున్నాడు? నా మాట బండలను బద్దలు కొట్టే సుత్తే. నువ్వు చెప్పాలి, నా నోటిలో దేవుని యొక్క వాక్యం ఉన్నది, అది అగ్ని వంటిది, అది బండలను కూడా బద్దలు కొడుతుంది. మనం బండలను బద్దలు కొట్టడానికి కాదు. బండలంటే ఏంటి? నీకు కఠినమైనది, ఇబ్బందికరంగా ఏదైతే నీ జీవితంలో ఉంటున్నదో. కొంతమందికి అప్పుల సమస్యలు ఎంత కఠినంగా ఉంటాయి కదా, ఎంత. కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి, ఎంత వేదన కలిగిస్తేస్తుంటాయి. కొంతమందికి ఎప్పుడు చూసినా దుఃఖమే కనిపిస్తుంటది. అలాంటి వారికి దేవుని యొక్క వాక్యము బండలను, ఎన్ని రోజుల నెత్తి మీద ఉన్నటువంటి ఆ భారం ఏదైతే ఉన్నదో, దేవుని యొక్క ఒక్క వాక్యమును ధ్యానిస్తే ఆ బండలన్నీ దేవుడు ఏమంటున్నాడు? పగలగొట్టేస్తారంటారు. నీ లైఫ్ లో మారనిది అంటూ ఏది లేదు. హల్లెలూయా. నేనేం చెప్పినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మనలోనే ఉన్నాయి. ఆరోగ్యం మనలోనే ఉంది, స్వస్థత మనలోనే ఉన్నది. ఏదైనా మన ఇంట్లో ఉన్నది మనకు దొరకకపోతే మనం ఏం చేయాలి? వెతకాలి. నేనేం చెప్తున్నా, ఆరోగ్యం నీలోనే ఉన్నది. దేవుడు నిన్ను పుట్టించినప్పుడు ఆరోగ్యంగా పుట్టించుండు. డాక్టర్స్ ఇప్పుడు ఏదైతే మనకు చెప్తున్నారో, నీకు ఇది లేదు, ఇది మైనస్ ఉంది, అది పోయింది, ఇది పోయింది అని చెప్తున్నారా? దేవుణ్ణి అడగండి. దేవాని యొక్క వాక్యము బండలను బద్దలు కొట్టేది. నీ వాక్యం అగ్ని వంటిది. నాలో ఏదైతే లేదని చెప్తున్నారో అది ఇప్పుడే యేసునామమున నాలో సృష్టించబడుతున్నది. ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? దానిని సృష్టించాలి. ఏం చేయాలి నువ్వు దాన్ని? ఇప్పుడు డాక్టర్ నీకు లేదని చెప్పిండు ఒకటి, నువ్వేం చేయాలి? డాక్టర్ మాట నమ్మకూడదు. ఎవరు? చాలా మంది మనం మోసపోవడానికి కారణం ఏంటిదంటే డాక్టర్ మాట నమ్మడం. మనకు దేని వల్ల నమ్ముతామో, మనకు దాని గురించిన సరైన జ్ఞానం లేకపోవడం వల్ల. ఎందుకంటే వాళ్ళు చదివిరు, మనం చదవలేదు, అది మనకు తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళు ఏది చెప్తే అది మనం గుడ్డిగా నమ్ముతాం, అంతే. రీసెంట్గా ఒకటి విన్నా, ఒక డాక్టర్ అసూయతోటి ఒక ఆమెకి ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెంట్ తీసేయాలనుకున్నారు. అసూయతోటి ఆమె ఏం చేసింది? ఒక టాబ్లెట్కి బదులు ఇంకొక టాబ్లెట్ రాసి ఇచ్చేసింది. కానీ ఎప్పుడైతే వేరే మెడికల్ షాప్కి పోయినప్పుడు వాళ్ళు అడిగినట్టు మీకు ప్రెగ్నెన్సీ వద్దా అని ఆశ్చర్యపోయింది. ఏమైపోయినారు? ఆశ్చర్యం. కారణం ఏంటి? మనకు తెలియదు. మనం ఏం చేసిన వాళ్ళని నమ్మినాం, మనం పోయినాం, టాబ్లెట్ తెచ్చుకొని ఇప్పుడు వేసుకుంటే ఆ పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి అడగాలి, నేను ఇది వేసుకోవాలా వద్దా? ఏం చేయాలి? నువ్వు దేవా, నేను ఇది వెళ్ళాలా వద్దా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా? నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు జ్ఞానమును బోధిస్తాడు, పరిశుద్ధాత్మ వలన. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళు, లేదంటే వద్దు. వద్దంటే ఆయన అద్భుతం చేస్తాడని అర్థము, వెళ్ళమంటే దేవుడు ఈ విధంగా నీకు స్వస్థతని ఇస్తాడని అర్థం. హల్లెలూయా. సో నువ్వేం చెప్పాలి? ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ నీలో ఏదైతే ఇబ్బందికరంగా నీ శరీరంలో ఉన్నదో, ఇప్పుడు నువ్వు చెప్పు, దేవా నీ మాట నా నోటిలో ఉన్నది, అది అగ్ని లాంటిది. నీ మాట బండలను బద్దలు కొట్టే శుద్ధి వంటిది, అది లేని దానిని సృష్టిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? లేనిది సృష్టిస్తుంది. ఏం చేస్తుంది దేవుని యొక్క వాక్యము? లేనిది. భూమి ఆకాశం ఎలా కలిగినాయి? దేవుని యొక్క వాక్యము ద్వారా. భూమి ఆకాశం ఎలా కలిగినాయి చెప్పండి? దేవుని యొక్క వాక్యము ద్వారా. ఆయన వచ్చి భూమి సముద్రమా అటు ఇటు వెళ్ళిపోమని చెప్పలే, ఆయన ఒకటే మాట చెప్పాడు, భూమి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. జంతువులు, ఇన్ని జంతువులను మనం చూస్తున్నాం. దేవుడు కిందికి వచ్చి మట్టి తీసుకొని, ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు ఏం చేస్తారు? బొమ్మలాటలు ఆడుకోవడానికి బొమ్మలు తయారు చేసినట్టు దేవుడు ఎవరిని కూడా తయారు చేయలేదు. ఆయన ఒకటే మాటలు అన్నాడంట, జంతువులు కలుగును గాక. చదవండి 1వ అధ్యాయం ఆదికాండము, 1వ అధ్యాయము ఆదికాండము 24వ వచనం. ఏం చేసిందంటే దేవుడు? చెప్పండి, ఏం చేసింది దేవుడు? భూమి
భూమి పుట్టించును గాక. ఎవరు పుట్టించాలన్నాడు దేవుడు? భూమిలో నుండి జంతువులు ఏమేమి వచ్చినాయి? పశువులు, పురుగులు, పక్షులు. మనం చూస్తున్నవన్నీ కూడా దేని వలన? పక్షులు కాదండి, జంతువులు, పురుగులు, ఇవన్నీ కూడా దేవుడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? భూమి పుట్టించును గాక. హల్లెలూయా. అదే మాట నీ యొక్క నోటిలో ఉన్నది. అగ్ని వంటి మాట, బండలను బద్దలు చేసేటటువంటి మాట. నీ శరీరంలో ఏదైతే అవయవం బాగలేదని డాక్టర్స్ చెప్తున్నారో, ఇప్పుడు నువ్వు చెప్పు, దేవా నేను నీ స్వరూపంలో ఉన్నా, నీ పోలికలో ఉన్నా, నీ అధికారం నాకు ఇచ్చినావు, నీ బలము నాకు ఇచ్చినావు, నాకు విశ్వాసం ఇచ్చి ఉన్నావు. విశ్వాసం అంటే ఏంటిదని చెప్పిన? విశ్వాసం అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడము. విశ్వాసం అంటే ఏంటిది? అందరూ చెప్పండి. విశ్వాసం అంటే ఏంటిది? లేనిది ఉన్నట్టుగా చెప్పడం. అంతే. నీలో ఏదైతే లేదు అని అనిపిస్తుందో నువ్వేం చేయాలి? విశ్వాసంతో దాన్ని చెప్పు. ఇప్పుడు నాలో ఏ అవయవం మంచిగా పనిచేస్తలేదో నేనేం చేయాలి? విశ్వాసంతో యేసు నామములో ఈ అవయవము దేవుడు బాగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. నేను ఇప్పుడే సృష్టిస్తున్నా యేసు నామములో. ఏం చేస్తున్నావు నువ్వు దాన్ని? ఎవరు సృష్టిస్తున్నారు? దేవుడు. చెప్పండి, ఎవరు సృష్టిస్తున్నారు? ఎవరు సృష్టించాలి? నీవే. నేనేం చెప్పినా అన్ని నీలోనే ఉన్నాయి, బయట నుంచి ఏది రాదు. అన్ని మీలోనే ఉంటాయి, బయట నుంచి ఏది రాదు. మనం ఇప్పుడు పరలోకం నుండి ఏదైనా వస్తుందని బయట చూస్తాము, పరలోకమే మనలో ఉన్నది. ఎక్కడ ఉన్నది పరలోకము? చెప్పండి, పరలోకం ఎక్కడ ఉన్నది? నాలోనే ఉన్నది. దేవుడే నాలో ఉన్నప్పుడు పరలోకమే నాలో ఉన్నది. దేవుడే నా యొద్దకు వచ్చినప్పుడు పరలోకమే నా యొద్దకు వచ్చినది. నాకు కావలసినవన్నీ నాలోనే ఉన్నాయి. నా యొక్క ఆరోగ్యం నాలోనే ఉన్నది, నా ఆశీర్వాదములు నాలో ఉన్నాయి. నా జీవితం అంతా దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు అగ్ని లాంటిది నీ యొక్క నాలుక. నీ కారణము నా యొక్క మాటలు నీ నోటిలో ఉన్నాయి. నీలో ఏదైతే మైనస్ 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 అని ఎవరైతే అంటున్నారో ఆ మైనస్ అంతా కూడా యేసుక్రీస్తు నీలోకి వచ్చినప్పుడు అన్ని ప్లస్ 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 చేసేసింది. హల్లెలూయా. అయితే ఏం చేస్తుంది? నీలో నుండి అన్ని మైనస్ మైనస్, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు అని చెప్తుంది. యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పాడు? సమస్తం నీలో ఉన్నాయి, సమస్తం నీకు ఇచ్చి ఉన్నాను, నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను, నీలోనే సమస్తం ఉన్నాయని చెప్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. సో నువ్వు కూడా ఏం చెప్పాలి? నాలో ఏదైతే లేదో అది ఇప్పుడే కలుగును గాక. విశ్వాసంతో నువ్వు మెడిటేషన్ చేయి. నాలోనికి ఏదైతే డాక్టర్ నాకు ఏదైతే కలగదు రాదని అంటుందో, నేను విశ్వాసంతో చెప్తున్న దేవా అది నాలో సృష్టించబడుతున్నది, నూతనంగా నా శరీరం అవుతున్నది. ఒక నయమానికి దేవుడు ఏం చెప్పిండు? చెప్పండి, నయమానికి ఏం చెప్పిండు? హే నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు. ఎన్నిసార్లు? చెప్పండి, ఎన్నిసార్లు? 7 సార్లు మునిగితే నీ దేహం పసిపిల్ల వాళ్ళ అవుతుంది అన్నాడు. ఎలాంటి దేహము? పసిపిల్లవారి దేహం. అంటే ఆయనలో అన్ని నూతనమైపోయినాయి అన్నమాట. ఒక నయమానికి దేవుడు చేసినప్పుడు దేవుడు నీ శరీరాన్ని నూతన పరచడా? చెప్పండి, నూతన పరచడా? చెప్పండి, పరచడా? అంటే చెప్పండి. అదే విధంగా నువ్వు ప్రతిరోజు చెప్పండి, దేవుడు నా దేహముని నూతన పరచున్నాడు. ఎలాగ నూతన పరుస్తాడంటే పక్షిరాజు యవ్వన బలము అనే. పక్షిరాజు తెలిసి ఎవరికైనా? ఈగల్, గ్రద్ద ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది? 120 ఇయర్స్ అంట. ఫస్ట్ 60 ఇయర్స్ కాగానే అదేమవుతుంది? దాని యొక్క ఈకలు రెక్కలన్నీ అధిక బరువు అయిపోయి ఏమైతాయి? మోయలేకపోతుందండి భారం వల్ల. తన వయసు 60 సంవత్సరాలు వచ్చేసరికి అదేమవుతుంది? మోయలేకపోతుందండి. మోయలేకపోయేసరికి అదేమవుతుందంట? ఎవరికి కనపడకుండా పెద్ద కొండ మీదకి వెళ్తుంది. ఎక్కడికి? కొండ మీదకి వెళ్ళి తన ముక్కు ఇంత పెద్దగా అవుతుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముక్కుతోటి తన ఈకలన్నిటిని పీకేస్తుందంట, ఒక్కటి లేకుండా, ఎవరికి కనబడకుండా తనను తాను కొండ మీద దాచుకుంటుందంట. దాచుకొని ఏం చేస్తుంది? అన్నిటిని పీకేసేసి తన యొక్క ముక్కుని బండకేసి బట్ట కొడితే ఆ ముక్కు అంతా పగిలిపోతుంది. ముక్కు పగిలిపోయేసరికి
బాధ కలుగుతుంటుందంట. అయినా కానీ నేను నూతన బలము పొందుకోవాలి, నూతన శక్తిని పొందుకోవాలని చెప్పేసి అది ఏం చేస్తుంది, తనను తాను గాయపరచుకుంటుంది. అదేవిధంగా నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఎవరికి కనబడకుండా దేవుడు ఏమన్నాడు, రహస్యమందు చూచుచున్న దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి, నేను గడిపెట్టుకో, ఎవరికి కనబడకు, నేను దుఃఖంతో ఉన్నానని చెప్పకు. అది పక్షిరాజు నేను దుఃఖంతో ఉన్నాను, నా ఈకలు పోయిందని, నా ముక్కు పోయిందని ఎవరు చెప్పదంట. అన్నం లేకుండా దాచుకుంటుందంట. అన్నం కూడా తినదంట. అన్నం కూడా తినదంట. 1 నెల 2 నెలలు 3 నెలలు మాకు తెలియదు, దగ్గర 3 months అంట. అదేం చేస్తుంది, అలా దాచుకున్నప్పుడు అంట తన యొక్క రెక్కలన్నీ క్రొత్తగా పెరుగుతాయంట, తన యొక్క ముక్కంతా నూతనమవుతుంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది, పక్షిరాజు లాంటి యవ్వన బలమును నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. దేవుణ్ణి అడగండి, నాకు నూతన బలమును దయచేయండి, పక్షిరాజు లాంటి బలము దయచేయండి. ఈ డాక్టర్ నా మీద శపితమైన మాట పలికిండు, ఇది లేదు అని చెప్తున్నాడు. ఎలా చెప్పిండు, నన్ను డయాగ్నైజ్ చేసిండు, నా రక్తమును పరీక్ష చేసి చెప్తున్నాడు. కానీ దేవా, నీవు నన్ను సృష్టించిన సృష్టికర్తవి, నాకు నూతన పునరుద్ధరణ కలగ చేయమని దేవుడిని అడగండి. హల్లెలూయా. దేవుడు నీకు పక్షిరాజు లాంటి యవ్వన బలమును ఆయన కలగ చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. సమయంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. మీకు అర్థమైనటువంటి మాటను బట్టి నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు నీకు ఒక్క మాట అర్థమైన చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరం మోకరించి, నీకు కనీసం ఒక్క మాట అర్థమైన చాలు. నువ్వే మాట చేత దేవుడు నిన్ను తాకి ఉన్నాడు. నేను దేవుడి ద్వారా చాలా మాటలు చెప్పి ఉన్నాను. దేవుడిని అడగండి, ఏ మాటతో దేవుడు నేను తాకి, ఒక్క మాట నీ యొక్క జీవితాలను మారుస్తాను. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, జీవము కలిగిన దేవా, యేసునామములో ప్రభువా, ఆయన నీ బిడ్డల చేత మీరు మాట్లాడి ఉన్నారు. ఆయన నీ వాక్యము అగ్ని వంటిది, నీ వాక్యము బండలను బద్దలు కొట్టి సుత్త వంటిది అన్నావు. ఇదిగో ఆ వాక్యం మా నోటిలో ఉన్నదని చెప్పి ఉన్నావు. ఈ ఒక్క మాట మనకు అర్థమైన చాలు, నీ జీవితము మారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవ, ఈ మాట వారు అర్థం చేసుకొని జ్ఞానమును, తెలివిని, వివేకమును వారికి అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయంలో మనము బల్లారాధనలో పాల్గొన్నాము. దేవుని యొక్క వాక్యం నుండి మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి, వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొని ఇది నా శరీరము పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఇదందరికి మనందరికీ తెలుసు. కానీ ఒక మాట ఇక్కడ నేను చెప్తున్నాను, ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం ఏముంది, వారు భోజనము చేయుచుండగా.
ఏం చేస్తుండగా? భోజనం చేస్తుండగా యేసు ప్రభు మొట్టమొదటిగా చేసిన పని ఏంటిది? వారు భోజనంలో కూర్చున్నప్పుడు అందులో నుండి ఒక రొట్టె తీసుకొని, ఆ రొట్టె తీసుకొని దేవుడు ఏం చేసినాడు? మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించిండు. ఆశీర్వదించి ఏం చెప్పినాడు? ఇది నా శరీరము. ఎవరి శరీరం అన్నాడు? యేసుక్రీస్తు యొక్క శరీరము. ఇది మీరు పంచుకొని, మీరు తీసుకొని తినండి. అదే విధంగా మనం కూడా ప్రతిరోజు భోజనం చేయడానికంటే ముందుగా తప్పకుండా మీ ఇంటి దగ్గర కేవలం పాస్టర్ మాత్రం ఇవ్వాలని కాదు, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభు యొక్క శరీరమును విరిచి ఆయన రక్తమును తిని త్రాగడానికి దేవుడు నీకు అర్హతనిచ్చి ఉన్నాడు. కనుక నువ్వు విరిచి ఆ రొట్టెని తింటే నీకేమి కాదు, దేవుడి యొక్క ఆశీర్వాదములు నీ ఇంటిలో ఉంటాయి. నువ్వేం చేయాలి? భోజనమున కూర్చునేటప్పుడైనా కనీసం రొట్టెని చేసుకొని మనం తింటే